సోమేష్ కుమార్కు నోటీసులు. ఎన్నిసార్లు ఇస్తారండి నోటీసులు? బ్రేకింగ్ న్యూస్, సోమేష్ కుమార్కి నోటీసులు, సోమేష్ కుమార్కి నోటీసులు, సోమేష్ కుమార్కి నోటీసులు. నెల రోజుల నుంచి చెప్తుర్రు జిఎస్టీ ఎగ్గొట్టిండు, జిఎస్టీ కంపెనీలు ఎగ్గొట్టినాయి, 1000 కోట్లు నామం పెట్టిండు, ఈ టానిక్ సంస్థతో లింకప్ అయి ఉంది, మొత్తం దందా చేయించింది సోమేష్ కుమారే. ఆడ మేము కూడా చూపించినాం, యాచారంలో సోమేష్ కుమార్ భార్య జ్ఞానముద్ర పేరు మీద భూములు నొక్కేసిండు. అక్కడ భూముల్లో పంట లేదు, ఏం లేదు, రైతు బంధు పడుతుంది సోమేష్ కుమార్ భార్య పేరు మీద. ఇవన్నీ కూడా పోయి ఎపిసోడ్ చూపించినాం. ఇంకెన్ని రోజులు ఇస్తారా నోటీసులు ఇస్తాడు, ఆయన అరెస్ట్ మాత్రం చేయరా మీరు? ఇప్పుడు పుప్పాలగూడలో విల్లాస్ లో ఉంటాడు ఈయన, ఎవరు? సోమేష్ కుమార్ విల్లా ఉన్నది. ఈయన సిఎస్ ఉన్నప్పుడు ఆ విల్లాలకు డ్రైనేజ్ ఎక్కడ పోవాలో తెలియదట, చెరువు పొంటే ఉంది, మరి FTL లో ఉంది, మరి దాన్ని ఓడు కులగొట్టడా? పోయి కులగొట్టే ధైర్యం చేయరా? సాక్షాత్తు సోమేష్ కుమార్ వల్లనే అక్కడ విల్లాల్లో నుంచి, ఆయన ఉంటున్న విల్లానే కాదు పక్క పొంటి విల్లాలోకి వెళ్ళి కూడా డ్రైనేజ్ అంతా వచ్చి పుప్పాలగూడ చెరువులో కలుస్తుంది, లేకలా. దాని లేకుని అందంగా తీర్చిదిద్దులు. మరి దాని గురించి ఒకడు మాట్లాడ్డా? ఈ ఎన్నిసార్లు చెప్తారండి వెల్లుల్లి కబుర్లు? ఇగో చూడు, సోమేష్ కుమార్ కు నోటీసులు, GST కేసుల మాజీ CS కు జారీ, వాణిజ్య పన్నుల అధికారుల పైన విచారణ, అసలు నిందితుడిని గుర్తించే పనిలో CID. మొన్న చెప్పిర్రు, ఎప్పుడు వారం రోజుల క్రితం చెప్పిర్రు, నెల రోజుల క్రితం చెప్పిండ్రు, 2 నెలల క్రితం చెప్పిండ్రు, శివబాలకృష్ణ అరెస్ట్ అయినప్పుడు చెప్పిర్రు. సోమేష్ కుమార్ కి నోటీసులు. టానిక్ దందా ఏమైంది? టానికోడు GST మొత్తం ఎగ్గొట్టిండు కదా. టానిక్ ఎవరిది? హ్యాపీ రావుది కదా, జోగులపల్లి సంతోష్ కుమార్ది కదా. ఎవడెవడికి అమ్ముడు పోయిండు? దాంట్లో శ్రీనివాస్ గౌడ్ పాత్ర లేదా? ఎక్సైజ్ మంత్రి ఆయనే ఉండే కదా, శ్రీనివాస్ గౌడ్ పాత్ర లేదా? శ్రీనివాస్ గౌడ్ దానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ సంతోష్ కుమార్ ఎవడు సంతకాలు పెడితే టానిక్ వచ్చింది? ఎంత పన్ను ఎగ్గొట్టిరు, ఎగనామం పెట్టారు? దీంట్లో కీలక పాత్ర పోషించింది సోమేష్ కుమార్ కదా. ఇవన్నీ మాట్లాడతారు. టానిక్ అని వార్తలు వచ్చినాయి, వెనకాల కొన్ని సూట్ కేసులు పోయినాయి, ఇక అయిపోయింది. టానిక్ కి నోటీసులు పంపించారు కదా రేవంత్ అన్న. ఏమైందన్నా రేవంత్ అన్న? టానిక్ సంస్థ సంగతి ఏంది? ఎవడు మాట్లాడ్డా? 3-4 నెలలు అయింది టానిక్, తర్వాత కనుమరుగైపోయింది. ఎన్ని సెటిల్మెంట్లు అయినాయి, ఎన్ని కోట్లకి డీల్ కుదిరింది? శ్రీనివాస్ గౌడ్ని కూడా వదిలేసిరుగా. తలసాని గొర్రెల స్కామ్ ఏమైంది? అంతేనా? జై తుస్సా తలసాని గొర్రెల స్కామ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ OSDని తీసుకెళ్లి బొక్కలు పెట్టిరు, జైల్లో పెట్టిరు. మరి మంత్రి సంతకం ఎట్లొచ్చింది? ఫోర్జరీ చేసిండా? కదా అడగరా? తలసానిని తీసుకెళ్లి అరెస్ట్ చేసే దమ్ము లేదా? తలసాని గొర్రెల స్కామ్ ఏమైంది? కొన్ని 1000 కోట్ల స్కాము. అమాయకుడిని తీసుకపోయి, ప్రమోషన్ వచ్చిన తీసుకపోయి ఆడబెట్టిరు, జైల్లో పెట్టిరు. దొంగతనం చేసినోడేమో బయటలేదు కాబట్టే, అమాయకుడేమో జైల్లో ఉండబట్టే. ఎట్లనండి? తలసాని గొర్రెల స్కామ్ ఏమైంది? ఎంతకు సెటిల్ అయింది? ఎందుకు గొర్రెల స్కామ్ బయట పెట్టే ధైర్యం చేస్తలేరు? ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు శ్రీనివాస్ గౌడ్ని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు సోమేష్ కుమార్కి ఉట్టిగా నోటీసులు అంటారు? హ్యాపీరావు బిజినెస్లు ఏమైనాయి? హ్యాపీరావు టానిక్ సంస్థ గురించి పట్టించుకోరా? మొన్న పన్నెగ్గొట్టిరు, 1000 కోట్ల ఎగనామం పెట్టిరు అన్నారు కదా, స్కామ్ జరిగింది అన్నారు కదా. మరి ఎందుకు అడ్డుగోలు పర్మిషన్లు ఇచ్చింది ఓడు టానిక్కి? ఇట్లా నిధులు ఎట్లా మరలించారు దానికి? వీటన్నిటికీ సెటిల్మెంట్లు అయిపోయినాయా? అందుకే మళ్ళీ వార్తలు వస్తలేవా అని చెప్పి అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏకీ అయ్యా, నిజమేనా ఇవన్నీ? మరి ఎందుకు వీటి గురించి ఎందుకు ప్రక్షాళన అయ్యారు? ఎందుకు మాట్లాడరు? ఏమైంది? టానిక్ ఏమైంది? సోమేష్ కుమార్ని ఎందుకు బొక్కలేస్తలేరు? తలసానిని ఎందుకు వేస్తలేరు? శ్రీనివాస్ గౌడ్ ఎందుకు వేస్తలేరు? ఆగని రగడ. కౌశిక్ రెడ్డి ఆర్కెపుడి గాంధీ వివాదంతో ఉద్రిక్తత, గాంధీ ఇంటికి వెళ్లేందుకు BRS నేతల యత్నం, హరీష్, కౌశిక్, షంబీపూర్ రాజు సహా నేతల హౌస్ అరెస్ట్. జిల్లాలోను కూడా పెద్ద ఎత్తున BRS నేతల గృహ నిర్బంధాలు. చికిత్స కోసం పోలీసు భద్రత నడుమ ఆసుపత్రికి హరీష్ రావు. ప్రాంతీయ విభేదాలు సృష్టికి కౌశిక్ యత్నం. గాంధీ, ఆంధ్ర సెటిలర్లపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేను చేసిన వ్యాఖ్యలు గాంధీపై వ్యక్తిగతమైనవే. కౌశిక్ రెడ్డిని BRS నుంచి సస్పెండ్ చేయాలి. దానం ఎందుకు? BRS నుండి సస్పెండ్ చేస్తే దానం నాగేందర్ లెక్క కాంగ్రెస్ లో చేర్పించుకోనికి ప్లాన్ చేస్తుర్రా? ఏం చేస్తున్నారు? ఈ ఆర్కెపుడి గాంధీ గారి పేరు పెట్టుకున్నంత మాత్రాన నీతి నిజాయితీ కలవాడైతే కాదు. ఈ కుక్కడపల్లి పరిసర ప్రాంతాల ఏడ చూసినా కబ్జా చేసినోడు ఎవడయ్యా అంటే ఆర్కెపుడి గాంధీ పేరే వినబడుతుంది. ఎక్కడ కబ్జా జరిగినా ఆర్కెపుడి గాంధీ. అండ్ ఇంకా వాస్తవంలోకి వస్తే ఈయనకి ఆయనకంటే KTR కు ఆర్కెపుడి గాంధీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకని?
హాట్ కేకుల్లాగా రేట్లు అక్కడనే ఉన్నాయి. ఈయన దగ్గర ఎన్నో రకాల కబ్జాలు జరిగినాయి. దాంట్లో కేటీఆర్, ఆర్కేపూడి గాంధీ గారు కలిసే చేసినారు. ఇవి అందరికి కూడా తెలుసు ఇదంతా కూడా. మరి బహుశా మరి కేటీఆర్ గారు కూడా ట్వీట్ అందుకే పెడతలేరేమో, మరి ఒక 2-3 ట్వీట్ పెట్టి వదిలేసిరు, అయిపోయింది. సో మరి ఈయన నీతిమంతుడు కాదు, ఆయన నీతిమంతుడు కాదు, కౌశిక్ రెడ్డి అసలే కాదు. ఓకే, మరి ఇదంతా కూడా ట్రిక్స్ పాలిటిక్స్ లో భాగం. ఇంత అంతే. దాడి చేయించింది సీఎం డీజీపీ కాదా? ఫిర్యాదుకు వెళ్తే అరెస్ట్లా? హత్యాయత్నం చేసిన వారికి బందోబస్తా? రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణ పరిస్థితులు. సీఎంకు పాలన కన్నా పైసలపైనే ధ్యాస. హరీష్ రావు. మా హరీష్ అన్న పైసలు ఎప్పుడు తీసుకోలేదు అనుకుంటా. మేబీ రంగనాయక సాగర్ భూములు ఎట్లా వచ్చినాయో, మల్లన్న సాగర్ ఎట్లా చేసిర్రో, ఆ నేరేళ్ల బాధితులు లాఠీ చార్జ్ ఎందుకు జరిగిందో, ఈ మైపాల్ రెడ్డి హరీష్ రావు బీనామీ మైపాల్ రెడ్డి అని అంటుర్రు. హరీష్ రావు కనుసన్నల మీదే గూడెం మైపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వెనకాల అండదండలు హరీష్ రావు ఉన్నాయంటుర్రు. ఇవన్నీ కూడా మరి హరీష్ రావు గారే చెప్పాలి. మరి ఎట్లా ఆయన తింటుండు, రేవంత్ రెడ్డి తింటలేడని అంటలేను, ఆయన తింటుండు, మీరు కూడా తిన్నారు. ఇద్దరే దొందే ఇక్కడ. అందరూ అంతే ఉన్నారు కదా. ఇప్పుడు చెప్పేది అదే బాధ. హైడ్రా భయంతో ఇక కబ్జాలు ఉండవు. ఎవరు ఆ ధైర్యం చేయలేరు. వైసీపీ నేత కాటసాని భార్య పిటిషన్పై హైకోర్టు వ్యాఖ్య కరెక్టే. మరి ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ ఉన్నాడు, మరి ఆయన ఎక్కడెక్కడ కబ్జాలు చేసిండ్రో హైదరాబాద్ ధ్వంసం చేస్తుందా? లేకపోతే ఎక్కడ ధ్వంసం చేస్తారో అని చెప్పి పోయి పార్టీలో చేరి మళ్ళీ ఇప్పుడు దొంగలక్క నేను చేరలే అని చెప్తుండా. సో ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఇది? నిమ్స్ లో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో. చాలా మంచి విషయం. సో గుండె ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే గనక సో దయచేసి నిమ్స్లో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. 22 నుంచి 28వ తేదీ వరకు ఉచితంగా జరుగుతున్నాయి. సో ఎవరైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ అట్లనే ఈ గుండెలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, మా రాజకీయ నాయకులు చేసే కబ్జాలు, వీళ్ళ మార్పు రావాలంటే ఏదైనా చికిత్స చేస్తే కూడా వాళ్ళ గుండెలకు కూడా ఏమైనా చికిత్స చేసే అవకాశం ఉన్నదా? అట్లాంటివి ఏమైనా కొత్తగా ఎవరైనా డాక్టరో లేకపోతే సైంటిస్టో కనిపెడితే బాగుండు. అంటే ఆ మనసు కబ్జా చేయమని చెప్పింది అనుకో, వద్దురా నువ్వు చేయకురా అని 10 సార్లు చెప్పాలి. ఒకసారి లేనోని యూస్ ఆలోచించరా? ఏమంటారు, చచ్చిపోయిన తర్వాత 6 గజాల స్థలమే మనకు మిగులుతుంది. దాని తర్వాత ఎట్లాగో అంత కుటుంబ సభ్యులకే వాళ్ళు పంచుకుంటారు. ఆస్తి తగాదాల కోసం వాళ్ళు కొట్టుకుంటారు. ఇంత కష్టపడి ఇన్ని దందాలు చేస్తే మనకు 6 గజాలు మిగులుతుంది. ఇది ఎవడైతే తెలుసుకున్నటువంటి వాస్తవమో వాళ్ళు మరి కబ్జా చేస్తారో చేయరో, సామాన్యులకు అందుబాటులో ఉంటారో ఉండరో. సో కొద్ది గొప్ప మానవత్వంతో ప్రజల కోసం పనిచేసే నాయకులు రావాలి తెలంగాణలో. అది ఎప్పుడు జరుగుతుందో ఏందో.